హలో ప్రైజ్ లార్డ్, అందరూ బాగున్నారా? ఈరోజు కొంతమంది నాకు పోస్టులు పంపిస్తా, అలానే కొంతమంది రీల్స్ పెడతా. దాంట్లో క్రిస్టియానిటీ అన్నది 2000 సంవత్సరాల క్రితమే వచ్చింది, అంతకు ముందు క్రిస్టియానిటీ లేదు అని మాట్లాడుతా ఉన్నారు. అంటే చాట్ జీపీటీలో గానీ, లేకపోతే ఇప్పుడు మనం గూగుల్ గానీ ఇలాంటి అప్డేటెడ్ వర్షన్ లో చాలా అప్డేటెడ్ లో ఉన్నాం కదా. మన భారతదేశం అన్నది గానీ, మన ప్రపంచం అన్నది గానీ చాలా అప్డేటెడ్ లో ఉంది. ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేస్తే సరిపోయింది కదా. అలా చెక్ చేయకుండా క్రిస్టియానిటీ అన్నది 2000 సంవత్సరాల క్రితమే వచ్చిందని చెప్తే అలాగే చెప్పండి. బైబుల్లో చాలా స్పష్టంగా ఉంటుంది. ఏంటంటే అది యోహాను సువార్త 1:1 ఉంటుంది. ఏంటంటే ఆది యందు వాక్యం ఉండేది, వాక్యం దేవుడి వద్ద ఉండేది, వాక్యమే దేవుడే ఉండేది, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన ఉంటుంది. అంటే ఏంటంటే ఆ వాక్యమే దేవుడే ఉన్న వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు వచ్చి ఉంటే, అంతకు ముందు యేసుక్రీస్తు వారు అన్నది లేకపోయి ఉంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించను అని ఆది కాండలో చాలా స్పష్టంగా ఉంది. సో మీ వాదన చాలా తప్పు. 2000 సంవత్సరాల క్రితం క్రిస్టియానిటీ లేదు. క్రిస్టియానిటీ భూమి పుట్టక ముందే ఉంది. దేవుడు భూమి పుట్టక ముందే భూమిని కలుగజేసి ఆ భూమిలో నరులను సృజించాడు. సో ఈ విషయం తెలుసుకుంటారని కోరుకుంటూ నా వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.